కొంచెం సేపు ఇచ్చే, నేను ఇప్పుడే వస్తాను. సరే సార్. ఎవరిని అడిగి లోపలికి వచ్చావు? నిన్ను కలవడానికి నేను ఎవరిని అడగక్కర్లేదు. గత 7 సంవత్సరాలుగా మనిషి పుట్టినవాడు ఎవరు అనుభవించకూడని అన్ని బాధలు నేను అనుభవిస్తున్నాను. అనవసరంగా నేను ఎవరి దగ్గర ఒక్క టీ కూడా తీసుకోకుండా నిజాయితీగా ఉద్యోగం చేశాను. అలాంటి నా మీద అవినీతి పరుడని ముద్ర వేసి డిస్మిస్ చేయడమే కాకుండా దౌర్జన్యం చేసి నా కాలు చెయ్యి విరగ్గొట్టినప్పుడు కూడా నేనెవరిని నిందించలేదు. విధి అని సరిపెట్టుకున్నాను. ఇంకా నా మీద పగ తీరకపోతే నువ్వు నన్నేమైనా చెయ్యి, నా కొడుకుని మాత్రం వదిలే. నీ కాళ్ళు పట్టుకుంటాను, వాడి జీవితం నాశనం చేయదు. కాళ్ళు పట్టుకోకుండా ఆ రోజు నేను నిన్ను అడిగాను నా పేరు బయట పెట్టొద్దని. గుర్తుందా నీకు? ఆ రోజు నువ్వేమన్నావు? అబద్ధం చెప్పడం నా వల్ల కాదన్నావు. ముసల్నా కొడక, ఆ స్పిరిట్ కేసులో నేను నష్టపోయింది కొన్ని కోట్లు, మా ఫ్యామిలీ ప్రెస్టేజ్. సస్పెండ్ అయి జైలు జీవితం అనుభవించాను. నువ్వు డిపార్ట్మెంట్లో నిజాయితీ పరుడవని మంచి పేరు తెచ్చుకున్నావు. ఆ కేసే లేకుంటే నేను డీజీపీ అయ్యేవాణ్ణి. ఆ రోజు పట్టుకున్న లారీలన్నీ మీ పేరు మీదే ఉన్నట్టు స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయిగా. సాక్ష్యాలు మూసుకోరా. అందరూ కోర్టులో నాకు అనుకూలంగా చెప్పినప్పుడు నువ్వు మాత్రమే వ్యతిరేకంగా చెప్పావు. అందుకు నన్ను పరమ ఘోరంగా శిక్షించారుగా. ఒక్క నయా పైసా పెన్షన్ రాకుండా, కూలి పని చేసే నా కుటుంబాన్ని పోషించడానికి లేకుండా నన్ను కుంటివాణ్ణి చేశారు కదా. సరిపోదా? సరిపోదు. నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను. నీ కొడుకుని సబ్ ఇన్స్పెక్టర్ చేస్తావా? చేస్తాను. వాణ్ణి సిటీలోనే నెంబర్ 1 క్రిమినల్ ని చేస్తాను. ఈ రోజుకి నా పై అధికారిగా నేను నిన్ను గౌరవిస్తున్నాను. నా మాట విను. నా కొడుకుని సబ్ ఇన్స్పెక్టర్ గా చూసి కన్ను ముయ్యాలన్నదే నా కోరిక. యూ బ్లడీ! ఏ యూసఫ్, వీడిని బయటికి లాక్కెళ్ళు. ఓకే సార్.